హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రామ్జా గ్లోబల్ నెట్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ దేని గురించి అంటే, ప్రపంచవ్యాప్తంగా మనందరికీ ఈ న్యూమరేషన్ ఫామ్స్ అనేవి మనకి ఇస్తూనే ఉన్నారు. ఇది దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత ఇది ఓటర్ ఐడికి సంబంధించింది. అంటే దీంట్లో మన ఓటర్ ఐడికి సంబంధించిన ఎటువంటి కరెక్షన్స్ అయినా కానీ, అండ్ ఏమైనా డీటెయిల్స్ ఎడిట్ చేయాలన్నా కానీ, అండ్ దీంట్లో మన పాత ఫోటో కాకుండా ఇప్పుడు లేటెస్ట్ పాస్ ఫోటో మనం దీంట్లో అప్డేట్ చేయాలన్నా కానీ మనకి ఈ ఫామ్లో మనకైతే ఆ అవకాశాన్ని ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ ఫామ్ని చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. అండ్ దీంట్లో మనకి మెయిన్ వచ్చిన సమస్య ఏంటి అంటే, మనకి పైన 2 బ్లాక్స్ చూసుకుంటే గత ఎస్ఐఆర్ ఒక్క ఓటర్ జాబితాలో ఓటర్ వివరాలు అనేది ఉంది. అండ్ అలాగే మనకి ఇంకో కాలం అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో పేర్కొన్న బంధువుల వివరాలు. దీని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే వాళ్ళ ఓటర్ ఐడి డీటెయిల్స్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడైతే మనం చూసుకుందాం. అంటే క్లియర్గా చెప్పాలంటే 2002 నాటి ఓటర్ లిస్ట్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను ఫుల్ ప్రాసెస్ చెప్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మీకు ఈ వీడియో పరమైన ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక 5 మెంబర్స్కి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. ఫస్ట్ మన ఫోన్లో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్లో ఎన్విఎస్పి అని అయితే మనం ఇక్కడ సెర్చ్ చేసుకొని మనకి ఫస్ట్ సైట్ అయితే ఇలాగైతే చూపిస్తుంది. సిటిజన్ సర్వీస్ పోర్టల్ అని, దీని మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. డాష్బోర్డ్ అయితే మనకి ఇలాగైతే చూపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్లోనే మనకి కనిపిస్తుంది ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్. దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అనేది ఇలాగైతే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే సెర్చ్ బై ఎలక్టర్ డీటెయిల్స్. ఇక్కడ చూసుకుంటే స్టేట్ అంటే మీ స్టేట్, మీ డిస్టిక్, అసెంబ్లీ అండ్ పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ పార్ట్ నెంబర్, ఎలక్ట్రల్ ఫుల్ నేమ్ అండ్ లాస్ట్ ఎస్ఐఆర్, మీ ఏజ్, రిలేషన్ నేము అండ్ ఇక్కడ క్యాప్చర్ అన్ని ఎంటర్ చేస్తే మీకు ఇక్కడైతే మీ నేమ్ అనేది మీకు మీ డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా షో చేస్తుంది. అలా కాకుండా మీకు ఈజీ వేలో కావాలంటే ఇక్కడ సెర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ డాష్ రోల్ అని అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీ స్టేట్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. నాదైతే తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ అయితే సెర్చ్ చేసుకుంటున్నాను. కింద అయితే మనకి డిస్టిక్ అని అయితే వచ్చింది. నెక్స్ట్ మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద వ్యూ ఆప్షన్ అనేది మనం క్లిక్ చేస్తే మనకి లోడ్ అయ్యి పీడిఎఫ్ రూపంలో అయితే మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇది ప్రాసెస్. ఇలా అయితే మీరు 2002 నాటి ఓటర్ లిస్ట్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.